రిటైర్డ్ హై స్కూల్ హెడ్ మాస్టర్, షాపల్లి నార్కట్పల్లి మండల్. నేను స్వాన్ అనేటువంటి సంస్థను ఏర్పాటు చేయటం జరిగింది. స్వాన్ అంటే స్టూడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ నార్కట్పల్లి. నార్కట్పల్లి పరిధిలో ఉన్నటువంటి అన్ని గ్రామాల ప్రభుత్వ విద్యార్థులందరూ, మాజీ ప్రస్తుత విద్యార్థులందరి బాగోగుల గురించి ఏర్పాటు చేసినటువంటి సంస్థ ఇది. బాగోగులు అంటే వారింట్లో జరిగేటువంటి శుభకార్యం కానీ, చెడు కార్యం కానీ, విద్య కానీ, ఆరోగ్యం కానీ అన్ని రంగాలలో, అన్ని అంశాలలో పాలు పంచుకోవాలన్నట్టు ఉద్దేశంతో మా మాజీ ప్రియమైనటువంటి విద్యార్థుల సహకారంతో ఈ అసోసియేషన్ని ఏర్పాటు చేయటం అనేది జరిగింది. దీనిలో ముఖ్యమైనటువంటి భాగంగా మొట్టమొదటిగా రామలింగయ్య అనేటువంటి విద్యార్థి, పూర్వ విద్యార్థి ఒకరు ఇంజూర్ అయినప్పుడు, యాక్సిడెంట్ ద్వారా రోడ్డు ప్రమాదంలో గురైనప్పుడు మా విద్యార్థుల సహకారంతో అందరితో కలిసి ఒక 80,000 రూపాయలు అతనికి సంస్థ ద్వారా సహాయంగా ఇవ్వటం అనేది జరిగింది. అదే మాదిరిగా ఇంతకుముందు మా పాఠశాలలో చదివినటువంటి పీజీ విద్యార్థులు, ఎన్జీ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నటువంటి విష్ణు అనేటువంటి పూర్వ విద్యార్థి యాక్సిడెంట్ ద్వారా అకస్మాత్తుగా చనిపోవటం వల్ల, భార్యాభర్తలు ఇద్దరు కూడా చనిపోవటం వల్ల పిల్లలు అనాథలయ్యారు. ఆ అనాథలైనటువంటి పిల్లలు మా పిల్లలైనటువంటి అభిప్రాయం కలిగినందున మా పూర్వ విద్యార్థులు అందరి సహకారంతో దాదాపు 2 లక్షల రూపాయలు జమ చేసి మా వంతు సహకారంగా ఆ పిల్లల అభివృద్ధి కోరి వాళ్ళ పిల్లల విద్య, ఆరోగ్య విషయాలన్నిటి కూడా ఆలోచన చేసి సహాయం చేయటం అనేది జరిగింది. ఆ సహాయం అనేది బాండు రూపం లోపల ఇప్పుడే ఒక 15 సంవత్సరాల వరకు ఎవ్వరు కూడా కదిలించకుండా 6-7 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలకు 15-16 సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక మెంటల్ మెచ్యూరిటీ ఉంటుంది కాబట్టి అప్పుడు వాళ్ళు ఒక ఉన్నతమైన విద్య కోసం ఆలోచిస్తారు. కాబట్టి ఆ సహాయం అప్పుడు అందాలనే ఉద్దేశంతో వాళ్ళకు ఎఫ్డి చేయటం అనేది, ఫిక్స్డ్ డిపాజిట్ చేయటం అనేది జరిగింది. సర్టిఫికెట్ కూడా ఇప్పించడం జరిగింది. అదే మాదిరిగా ఈరోజు ఒక విద్యార్థి 2009-10 సంవత్సరానికి సంబంధించినటువంటి ఒక విద్యార్థి, ఆయన చనిపోయి ఓ చిన్న పాప ఉన్నటువంటి ఆ అబ్బాయి, పాప తప్పిస్తే ఎవరు కూడా లేరు, అతడికి బంధువులు ఇట్లా ఎవరు లేరు. అటువంటి అమ్మాయికి ఏదో ఒక ఉడతా సహాయంతో మా పూర్వ విద్యార్థులు కొంతమంది ఒక 20,000 రూపాయలు వాళ్ళు బ్యాచ్ ద్వారా కలెక్ట్ చేస్తే మా సంస్థ ద్వారా, మా అసోసియేషన్ ద్వారా, మా స్వాన్ అనేటువంటి అసోసియేషన్ ద్వారా మేము ఒక 30,000 రూపాయలు జమ చేసి మొత్తం 50,000 రూపాయలు సహాయంగా ఇవ్వటం అనేది జరిగింది. ఆ అమ్మాయి విషయంలో రేపటి నాడు హయ్యర్ ఎడ్యుకేషన్ చేస్తే మా సహాయ సహకారాలు ఉంటాయి. ఆ వీళ్ళు ఎటువంటి పోటీ పరీక్షల్లో పాల్గొన్నా వాళ్ళకు మా యొక్క గైడెన్స్ అనేది ఉంటుంది. వాళ్ళని ఏ విధంగా పైకి పంపించాలనేది ఆలోచన చేస్తాం. ఇదే కాకుండా మా విద్యార్థుల తల్లిదండ్రులు కానీ, పిల్లలు కానీ ఎవరైనా అనారోగ్యానికి గురైనప్పుడు ఆ అనారోగ్యానికి గురైనటువంటి వ్యక్తుల వివరాలు సేకరణ చేసి వాళ్ళకు వైద్య సహాయం కూడా మా దగ్గర కూడా కొంతమంది డాక్టర్లు ఉన్నారు. ఆ డాక్టర్లు కూడా ఉన్నతమైన శిక్షణ పొందినటువంటి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి డాక్టర్లు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా మేము సహకారాలు, సలహాలు డాక్టర్ల ద్వారా అందజేస్తామని తెలియజేస్తున్నాం. ఇదే మాదిరిగా పరస్పర సహకారంతో ఏమైనా శుభకార్యాలు జరిగినా, బర్త్డేలు జరిగినా మా విద్యార్థుల పిల్లలకు కానీ, వాళ్ళకు కానీ, వాళ్ళ పెళ్లి రోజులు కానీ వాళ్ళు జరుపుకున్నట్లయితే మా సంస్థ ద్వారా వాళ్ళందరికీ కూడా ఈ సహకారం అందుతుంది. ఇప్పుడు ముఖ్యంగా దీనిలో మొట్టమొదటి ఒక తాత్కాలిక బాడీని ఏర్పాటు చేయటం జరిగింది. దానిలో ముఖ్యంగా వ్యవస్థాపక అధ్యక్షుడిని నేనైతే, తర్వాత శ్రవణ్ అనేటువంటి అబ్బాయి జనరల్ సెక్రటరీగా, తర్వాత నవీన్ కుమార్ అన్నది ఆర్థిక కార్యదర్శిగా, మిగతా కొంతమంది జానయ్య, ఇంకో 2-3 విద్యార్థులు, వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి నాకు అందుబాటులో లేరు. అందరూ కూడా అందరి సహకారాలతోటి ఇది ముందుకు తీసుకుపోతున్నాం. ఖచ్చితంగా దీన్ని చాలా
జిల్లా పరిధిలో విస్తరించాలంటే ఉద్దేశం తోటి మేము దృఢమైనటువంటి సంకల్పంతో పని చేస్తున్నాము. ఇక ముందు కూడా చేస్తాము. అప్ టు డెత్ చచ్చిపోయేంత వరకు ఈ సహకార్యక్రమాలు జరుగుతాయని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. స్కూళ్ళలో పాఠశాలలో ఏవైనా ప్రభుత్వ పాఠశాలలో ముఖ్యంగా ఏవైనా విద్యార్థులకు లేనటువంటి సౌకర్యాలు ఏమైనా ఉన్నట్లయితే వాళ్ళకు ఖచ్చితంగా మా సహకారాలు అందిస్తాం. అదే మాదిరిగా ఈ హై స్కూల్లో చదివినటువంటి విద్యార్థులు 10th క్లాస్ ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులు ప్రథమ శ్రేణి ద్వితీయ శ్రేణిలో వచ్చినటువంటి విద్యార్థులకు ప్రథమ శ్రేణికి వచ్చినటువంటి విద్యార్థికి 10,000 రూపాయలు సంవత్సరానికి, ద్వితీయ శ్రేణిలో వచ్చినటువంటి విద్యార్థికి కానీ 5,000 రూపాయలు ఇచ్చి వాళ్ళను విద్యాపరంగా ప్రోత్సహించాలి అనేటువంటి ఉద్దేశం కూడా మా సంస్థకు ఉన్నదని చెప్తారు. సేవే లక్ష్యంగా ఏర్పాటు చేసుకున్నటువంటి స్వాన్ స్టూడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ నార్కట్పల్లి ప్రోగ్రామ్ కి మొదటి జనరల్ బాడీ మీటింగ్ కు మరియు క్యాలెండర్ లాంచింగ్ ప్రోగ్రామ్ కి ఈ రోజు నార్కట్పల్లి శబరి గార్డెన్స్ లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి చాలా మంది పూర్వ విద్యార్థులు ఆల్మోస్ట్ 1994 నుంచి ప్రస్తుతం విద్యార్థులు కూడా రావడం జరిగింది. దాదాపు 500+ మంది ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గత వివిధ కారణాలతోటి యాక్సిడెంట్ గురైనటువంటి రామలింగ గారికి, అలాగే వరుస విష్ణు దంపతులకి, అలాగే గత సంవత్సరం చనిపోయినటువంటి ఒక పూర్వ విద్యార్థికి కూడా ఆర్థికంగా సహాయం చేయడం జరిగింది. అలాగే ఈ రోజుల్లో గత ప్రభుత్వ బడులు ఎలా ఉన్నాయో అందరూ తెలుసు. ఆ ప్రభుత్వ బడులు మూతపడే స్థాయికి వచ్చినాయి. అలాంటి ప్రభుత్వ బడులను కూడా ఆదుకోవడంలో ఈ స్వాన్ ఒక అంశము. ఆ అంశంలో భాగంగానే మేము స్వాన్ తరపున ఏం చేస్తాము అంటే, ఎవరైతే విద్యార్థులు 10వ తరగతి విద్యార్థులు వాళ్ళకి స్వాన్ తరపున మొదటగా వచ్చిన విద్యార్థికి 10,000 రూపాయలు, అలాగే రెండో స్థానంలో వచ్చిన విద్యార్థికి 5,000 రూపాయలు, ఈ విధంగా వాళ్ళ విద్యార్థికి సహాయం జరుగుతుంది. అలాగే విద్యార్థులు ఉన్నత స్థాయికి తీర్చుకోవడం కోసం, ఉన్నత స్థాయికి చేర్చడం కోసము కెరియర్ గైడెన్స్ ప్రోగ్రాము, IAS IPS తోటి కూడా కెరియర్ గైడెన్స్ ప్రోగ్రామ్స్, అలాగే మోరల్ సపోర్ట్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటే స్వాను సేవే లక్ష్యంగా ముందుకెళ్తూ ఉంటుందని మా సత్యరెడ్డి సార్ ఫౌండర్తో ఆధ్వర్యంలో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ నార్కట్పల్లి జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి వివిధ ఫౌండేషన్స్కు చెందినటువంటి ప్రముఖ వ్యక్తులు రావడం జరిగింది. ముఖ్యంగా మేము మా యొక్క జెడ్పీజీఎస్ స్కూలు చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులు అందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. దీని ఉద్దేశమే అది స్టూడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ నార్కట్పల్లి స్వాన్. ఈ స్వాన్ అనేది జెడ్పీహెచ్ఎస్ స్కూల్కి మేము మా తరఫున ఎంతో కృషి చేస్తాము. ఆ స్కూల్ యొక్క డెవలప్మెంట్ కోసము మా యొక్క కృషి ఖచ్చితంగా ఉంటుందని తెలియజేస్తున్నాను. పిల్లలకి కెరీర్ గైడెన్స్ కానీ, ఇంకా ప్రోత్సహించడం, ఏ రకంగా కోచింగ్ కానీ వివిధ ఫౌండేషన్ ద్వారా పిల్లలకి అందరికీ మంచి అవకాశాలు కల్పిస్తామని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క మన ఆహ్వానాన్ని మించి వరలక్ష్మి మరియు సత్యనారాయణ గారు వచ్చి 1990 బ్యాచ్ 2000 బ్యాచ్ నుంచి విద్యాలయ నరసింహరావు రెడీమేడ్ చప్పట్లు కొట్టాలి. స్టేజ్ పైకి రావాల్సిందిగా సార్ గారిని కోరుతున్నాము. దయచేసి బ్యాచ్ రిప్రజెంట్ రెడీ. చూడాలి. అదేవిధంగా మన ఆహ్వానం నుంచి వచ్చేసినటువంటి సీనియర్ జర్నలిస్ట్ గారు తక్కువ ఉన్నారు కాబట్టి 4 మెంబర్స్ వచ్చిన 15 మంది వారికి సత్కారాన్ని అందించాలి. సార్ ఇక్కడ 2002 రిప్రజెంటేటివ్స్ ముందుకు రండి ప్లీజ్. 2002 సార్